సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇట్ సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఇట్ సైడ్ నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి కలిపి కామన్ గా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్స్ లో మీకు తెలిసిన స్వీట్స్ చెప్తా ఉండండి అని చెప్పానండి. సో ఒక ఆన్సర్ చెప్పిన తర్వాత ఇది అటు తొయ్యాలి, మీరు ఇంకోటి చెప్పిన తర్వాత ఇటు తొయ్యాలి. సో ఎవరి దగ్గర అయితే అంటే చెప్పిన పేరు మళ్ళీ చెప్పడం కానీ లేదంటే ఆగిపోయి ఎక్కువ టైం తీసుకోవడం కానీ అలాంటివి జరిగితే ఇందులో ఉన్న పేపర్స్ బయటకు వస్తాయి. అలా ఎవరి వైపు అయితే వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు, ఆపోజిట్ వాళ్ళు గెలిచినట్టు. Am I clear? Any doubts? Okay, all right. So first round, first task ఆడడానికి శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి పెద్ద దిక్కు, మా గురు, మా దైవం శిల్పక్క. So శిల్ప గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. Let's live this moment. Let's live this moment. Let's love. ఎస్, ఆవిడ ఎటువంటి క్యారెక్టర్ చేసినా సరే ఆడియన్స్ గుండెల్లో ఆవిడకంటూ ఒక సొంత స్థానాన్ని సంపాదించుకొని యాక్టింగ్ నా బ్లడ్ లో ఉందని ప్రూవ్ చేస్తారు శాంతి గారు. అలాంటి వాళ్ళు మరి పక్కన ఉన్నప్పుడన్నా నేర్చుకోవాలి ఎంతో కొంత. నువ్వు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇస్తున్న కామన్ క్వశ్చన్ ఏంటంటే ఈ సీరియల్లోనే క్యారెక్టరే చీరలు నేయడం, రైట్? సో చీరల్లో రకాల పేర్లు చెప్తా ఉండాలి. అండ్ ఆ చీర ఒకవేళ మామూలుగా అమ్మారు అనుకోండి, ఎలాగ అమ్ముతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా బెనారస్ అనుకుంటా, బెనారస్ కంచిపట్టే అని అంటారు కదా, అలాగా ఆ యాక్సెంట్ తో చెప్పాలి. గాట్ ఇట్? ఓకే, లెట్ మీ స్టార్ట్ విత్ శిల్ప గారు. గో అహెడ్. ఓకే, తసర్ సిల్క్, బెనారస్ సిల్క్, కంజీవరం అండి, రా సిల్క్ సారీస్ అండి, కంచి కాటన్, మల్మల్ కాటన్, గొల్లభామ, ఓకే మంగళగిరి కాటన్, సీకో పట్టు, గద్వాల్ పట్టు చీరలు అనమాట, గొరోద్ పట్టు, గద్వాల్ సీకో కాటన్ సారీస్, పోచంపల్లి, ఇక్కత్ సిల్క్ సారీస్, తసర్ కాటన్ ఖాదీ, ఖాదీ సిల్క్ సారీస్, లెనిన్ సారీస్, లెనిన్ సిల్క్ సారీస్. ఏది చెప్తే అది చెప్తున్నారే. ఏమండి ఏం బాంబు పెట్టారండి? ఏమన్నా ఏంటిది? బుట్ట కూడా కాలిపోయింది ఇది. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ లోని ఫస్ట్ గేమ్ విన్నర్స్ ఆర్ ఆశు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ గైస్. yes congrats, మన thank నెగటివ్ you, పీపుల్ మంచోళ్ళని మళ్ళీ ప్రూవ్ చేసాం. thank you. థ్యాంక్ యూ. అండ్ ఒక్క నిమిషం, చూసావా కృష్ణ తులసి, ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా ఈ గెలుపు ఈ అరుంధతిదే. ఏదైనా కాలం నిర్ణయిస్తుంది. ఏంటి షార్ట్ ఫిల్మా? ఏంటి షార్ట్ ఫిల్మా? నీకంత తెలుసుకోవాలనుంటే 2:30కి ఈ టీవీలో టెలికాస్ట్ అవుతుంది. మా 1000 శుభములు కలుగుది నీకు, అందులో చూసుకోండి. నైట్ టైం ఏం రీటెలికాస్ట్ ఉంటుందా? మీరు చూసే కంటెంట్ లైన్ లేవు అక్కడ. అలా కాదండి, నేను మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటా కదా, అందుకే సాయంత్రం చూడొచ్చేమో అని అడిగాను. సారీ. ఈయన రాత్రి ఉదయించే సూర్యుడు. ఆల్రైట్ అశు, కంగ్రాచులేషన్స్, బాగా ఆడారు. ఈ సెట్ లో ది మోస్ట్ నెగటివ్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది సుధీరే. నేను నిన్ను పిలిచే అంత తప్ప ఇక్కడ రమ్మల్లా. టాక్ టు మీ. ఓకే, సో నెక్స్ట్ అశు మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఇప్పుడు నువ్వు రజనీకాంత్ గారు యాక్టింగ్ చూస్తుంటావు, మహేష్ బాబు గారు యాక్టింగ్ చూస్తుంటావు, కానీ వీళ్ళిద్దరూ కలిసి ఒకటే సీరియల్లో వచ్చి యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఆయన యాక్ట్ చేస్తే అలా ఉంటది. ఇప్పుడు వస్తున్నారు వెంకట్ రెడ్డి. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే శ్రవంతి. మా సైడ్ నుంచి మా అందాల రాక్షసి శ్వేత. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా. మీకిచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే భార్యాభర్తలు ఒకరినొకరిని ముద్దుగా ఏవేం పేర్లతో పిలుచుకుంటారు? అంటే స్వీట్ గా క్యూట్ గా నేమ్స్ ఉంటాయి కదా, నిక్ నేమ్స్ లాంటి, అలాగా ఎలా పిలుచుకుంటారు అని. ఓకేనా? ఆలోచించారా? లెట్స్ స్టార్ట్ విత్ యు. గో. నాటి, హాటీ, బేబీ, బుజ్జి, బంగారం, పిలుస్తారు, స్వీట్ హార్ట్,
కన్న, బుజ్జి బంగారం, అమ్ము, అమ్ముకుట్టి, బంగారి, వజ్రం, కన్నమ్మ, వజ్రం కన్న, బంగారమ్మ, బంగారు బంగారి అయిపోయింది. లేట్ లేట్ అని మర్చిపోయాను కన్ఫ్యూజన్లో. ఏ చెప్పొచ్చు కదా, ఏమే ఒలో వేసే అది కూడా అంటారు కదా, అవి కూడా చెప్పాలి. అంటే మీ మహేష్ బాబు స్వీట్ గా పిలుస్తారులేమ్మా. బాగా ఏం తెలుస్తుందండి, చూసారా అబ్బాయిలు అంత మంచోళ్ళు, ఓ 4 పేర్లు అవగానే ఈజీగా మళ్ళీ తర్వాత రాలేదు. అంటే అబ్బాయిలకే పేర్లు రావు, మేమే అంత ముద్దుగా పిలుస్తాము, మేమే హస్బెండ్స్ ని అంత ప్రేమిస్తాము. మేము మాకు అలా కాదు, మీకంటే అవసరాలు ఉంటాయి. నువ్వు ఆడదానివి కదా. ఆవిడ కూడా రాని రౌట్ ఆవిడకి చేయించారు అనమాట. బట్ ఎనీవేస్ దిస్ గేమ్ శ్రవంతి అండ్ టీమ్ కంగ్రాచులేషన్స్. రాజు మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజు మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి మనం గెలిచిన తర్వాత వేసినా బాగుండేది, అదే చెప్పాను. కొంచెం సింక్ అయ్యేది. అవును మన కదా. అందరూ ఎంత డిప్రెషన్ లో ఉంటే వచ్చి మడత పెట్టేస్తున్నాం ఇక్కడ. ఎంత డిప్రెషన్ ఉండే నన్ను చూస్తే వచ్చేస్తాడు. బావగారు ఇస్తే యా వెళ్తాం. హలో, ఒక్క నిమిషం. కాలం నిర్ణయించింది. అదే సారీ ఐఎమ్ నాట్ కమింగ్, సారీ ఐఎమ్ నాట్ కమింగ్. 1 సెకండ్ డైలాగ్ కి 30 సెకండ్స్ ఆర్ఆర్ వేస్తారా మీరు? హలో, మా స్టోరీలో డెప్త్ అంత ఉంటుందన్నమాట, అది అర్థం చేసుకో. దానికోసమే చూడండి, మాది 2:30కి వస్తుంది సీరియల్. ప్రవీణ ఎవరు నవ్వినా నవ్వకపోయినా నువ్వు మాత్రం నవ్వొద్దు. అసలు మా కథలో డెప్త్ ఏంటో తెలియాలి అంటే 2:30కి మా సీరియల్ వస్తుంది. 1000 శుభములు కలుగు నీకు, అది చూడు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్చిలగా నే జంగలు జింకనురా హే ముద్దు వెనక లేదనక చల్ బూమ్ బూమ్ బద్దలి. ఓకే, సో శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి ఈ రౌండ్ పూర్తిగా గెలవడానికి ఒక అందమైన అమ్మాయిని పంపిస్తున్నా, హేమశ్రీ. ఆన్ స్టేజ్ ప్లీజ్. అశు. ఎస్, ఇప్పుడు ఎవరు వస్తున్నారో తెలుసా? తెలుసు. బాహుబలి చూస్తే నీకు శివగామి పర్ఫార్మెన్స్ గుర్తొస్తుంది, కానీ 1000 శుభములు కలుగు నీకు సీరియల్లో ఈవిడ పర్ఫార్మెన్స్ చూస్తే అసలు శివగామిని కూడా మర్చిపోతారు. ఆ లెవెల్ యాక్టింగ్. అరే ఇప్పుడు వస్తుంది శైలజ. ఆన్ స్టేజ్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ లోని అశు మీకు ఒక పాయింట్ వచ్చింది, శ్రవంతి మీకు ఒక పాయింట్ వచ్చింది. సో దిస్ ఈస్ ద టై బ్రేకర్. ఇందులో ఎవరైతే గెలుస్తారో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ విల్ బి దట్ టీమ్. ఓకే, మీకు ఇచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే పండగలకి మనం వండుకునే ప్రసాదాల పేర్లు చెప్పాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. పులియోగ్రే, పాయసం, షావ్గే, కేసరిబాత్, రసగుల్లా, దద్దోజనం, మైసూర్ పాక్, అవి స్వీట్స్ కదా, వడలు, అటే పేర్లు ఇద్దరు. బోండాలు, బొబ్బట్లు. బోండాలు పండుగ కొట్టుకుంటారు మీ ఊర్లో? మీరేంటి మైసూర్ పాకు రసగుల్లా పండగలకి ప్రసాదాలు పెడతారు తెలుసా? మైసూర్ పాకు రసగుల్లా పెట్టరండి. స్వీట్ బోండా అంట ఆవిడ చెప్పింది. నువ్వు ఒకసారి టెస్టులు చేయించుకోవచ్చు కదా, తెలిసిన వాళ్ళు ఉన్నారు. కేసరి బాత్ చెప్పింది, పాయసం, బూరెలు, పులిహోర, చిత్రాన్న, బొబ్బట్లు, స్వీట్ కొబ్బరి బొబ్బట్టు, పూర్ణాలు, జంతువులు, లడ్డులు, కజ్జాయ, మోతిచూర్ లడ్డు, గోవా, కోవా. ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ విన్నర్స్ ఆర్ అశు. రా- అశు అండ్ టీమ్ కంగ్రాచులేషన్స్.
మా అందరి టీం ఎఫర్ట్ కాబట్టి మా టీం అందరం కలిసి వేరే యాంకర్ మేల్ యాంకర్ ఇక్కడ ఒకరు గోల్డ్ బ్యాగ్ ఇస్తే మేము అందరం తీసుకొని వెళ్ళిపోతాం. మీరే కదా ఆడింది ఇప్పుడు. కంగ్రాచులేషన్స్. నేను ఇందాక ఏం చెప్పాను? శివగామి పర్ఫార్మెన్స్ సేమ్ సేమ్ శైలజ పర్ఫార్మెన్స్. నువ్వు ఎక్కువ చేస్తున్నావు కొంచెం. బట్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద ఫస్ట్ గేమ్ విన్నర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ రౌండ్లోని నెక్స్ట్ గేమ్ ఏంటంటే ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత నేను 3, 2, 1 గో అన్న తర్వాత వెళ్ళి ఆ బాల్ పిక్ చేసుకోవాలి. సపోజ్ ఆ టీం పిక్ చేసుకున్నారు అనుకోండి, అక్కడ ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది. ఆ మ్యూజిక్ అయ్యేలోపు మీరు వాళ్ళ దగ్గర నుంచి ఆ బాల్ లాక్కోవడానికి ట్రై చేయాలి. సో మ్యూజిక్ ఎండ్ అయ్యే టైంకి ఏ టీం మెంబర్ చేతిలో అయితే బాల్ ఉంటుందో ఆ టీం మెంబర్ మాత్రమే ఆన్సర్ చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఒక మ్యూజిక్ ప్లే చేస్తాం వాళ్ళకి. దానికి సంబంధించి క్వశ్చన్ ఏదైనా అయి ఉండొచ్చు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు, ఎనీథింగ్. లేదంటే ఆ పాట ఏంటో చెప్పండి. ఇన్ కేస్ మీరు రైట్ ఆన్సర్ చెప్పారు అంటే మీకు పాయింట్. ఒకవేళ మీరు చెప్పలేకపోతే మీకు ఇచ్చిన టైంలోని ఛాన్స్ విల్ బి క్యారీ ఫార్వర్డ్ టు ద ఆపోజిట్ టీమ్. ఎవరు చెప్పలేకపోతే పాయింట్ రాదు. ఆమె క్లియర్? ఓకే Come on, girls. ఓకే. శ్రవంతి మా సైడ్ నుంచి మా మోనికా బెల్లుచ్చి తక్కదిమి ఆన్ స్టేజ్ ప్లీజ్. అశు, జనరల్ గా మనం సినిమాలు చూసినప్పుడు ఒకటో రెండో ఫేవరెట్ సీన్స్ ఉంటాయి, కానీ అతను చేసే సీరియల్ చూస్తే ప్రతి ఎపిసోడ్ ఫేవరెట్. ఇప్పుడు వస్తున్నాడు సుధీర్. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, నేను 3, 2, 1 గో అన్న తర్వాత వెళ్ళాలి అండ్ బాల్ తీసుకోవాలి. ఓకే, రెడీ? Come on, Moni, you can do this. 3, కమాన్ సుధీర్, నీ పేర్లోనే ఉంది విజయం. 2, కమాన్ సుధీర్. సుధీర్ 1. సుధీర్ పట్టుకో. సుధీర్ వదలొద్దు. 3, 2, 1 గో. వదలొద్దు. పట్టుకో పట్టుకో. అంతే అంతే, సూపర్. పట్టేసుకోవే. సో ఆన్సర్ చెప్పే ఛాన్స్ మీకు వచ్చింది. ఆల్రైట్, సో కెన్ వి హావ్ ద మ్యూజిక్ ప్లీజ్? ఈ పాటలోని ముగ్గురు ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, సమంత గారు అండ్ ఆలీ గారు. అండ్ దాట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి తిట్టుకున్నదే. కంగ్రాచులేషన్స్ అశ్విన్ టీమ్. గుడ్ వన్. నెక్స్ట్ అశు, మీ టీం నుంచి ఎవరు వస్తారు? ఎస్, ఇప్పుడు మా మగజాత ఆనుమత్యం రాబోతున్నాడు వెంకట్ రెడ్డి. ఆన్ స్టేజ్ ప్లీజ్. సెవెంత్, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మాటలు చెప్పం, ఐటెం బాంబుని దింపుతున్నాం, మామూలుగా ఉండదు. శ్వేత గోరే. 3, 2, 1 గో. నేను చెప్పింది ఈ బాల్ అండి, ఆ బాల్స్ కాదు. ఆల్రెడీ ఇంతకుముందు ఒకళ్ళిద్దరు అలాగెళ్ళి డైరెక్ట్ గా పడ్డారు, ఇటు పడ్డారు, అటు పడ్డారు. అలా ఎన్నిసార్లు పడ్డారో వాళ్ళకి అలాగే తెలియదు. మన స్టూల్ పడిపోయింది కింద. ఆ దాని గురించి ఎవరు మాట్లాడరా? నాకు తెలిసి స్టూల్ నువ్వు సేమ్ సేమ్ యూజ్ అనుకుంటా సెట్ లో మళ్ళీ అక్కడ పడేసి. అయిందా? బాగైందా? సో ఇప్పుడు బాల్ లాక్కోవడమే మీ టార్గెట్. ఓకే, 3, 2, 1 గో. సౌండ్. చాలండి, మ్యూజిక్ చాలండి.
కెన్ వి హ్యావ్ ద సౌండ్? ఇప్పుడు విన్న మీరు ఈ పాటకి పాట ఏంటి అసలు మామూలుగా? అదే అబ్బబ్బా ఇద్దు అదిరేనా. ఆర్ యూ ష్యూర్? ఎస్, పక్కా? రోజు వింటాను. లాక్? లాక్ చేయండి. మీరు ఏమన్నా అనుకుంటున్నారా? గెస్ట్ చేస్తున్నారా? అదే సాంగ్. అదే సాంగ్ మీకు అదే లాక్ చేస్తాను. ద ఆన్సర్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. కావాలంటే మీరు మార్చుకుంటానంటే ఒక ఛాన్స్, బోత్ ఆఫ్ యూ. ఓకే, ఏలుకో నాయక. ఏలుకో నాయక అన్నారు. ఒకవేళ అది రైట్ అయితే ఆవిడకి వెళ్ళిపోయింది. అదే సాంగ్ ఇంకా ఫిక్స్ అయ్యారు. ఓకే, సో కెన్ వి ప్లే ద రైట్ సాంగ్ ప్లీజ్? మీకోసం యాక్చువల్ అయితే 2 సార్లు ఛాన్స్ ఇచ్చా, బాల్ లేకపోయినా సరే. ఎంత మంచిగా చూడండి, పడిపోయారు, అక్కడ పడిపోయారు, ఇక్కడ పడిపోయారు అని చెప్పి. మీకు ఇచ్చాను 2 ఛాన్సెస్, బట్ ఓకే, దట్స్ ఓకే. ఎనీవేస్, దట్స్ ఎ ఫేర్ అండ్ గుడ్ ట్రై. బోత్ ఆఫ్ యూ డిడ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. సో శ్రవంతి, నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి శామ్యూ. ఆన్ స్టేజ్ ప్లీజ్. అశు, ఎస్, అడుగు. నువ్వు ఏదో ప్రిపేర్ అవుతావు కదా. లేదు, అడుగు. ఎవరు వస్తున్నారని అడగాలి కదా. ఎవరు వస్తున్నారు? ఇప్పుడు సావిత్రి గారు అలా నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుందో Okay, తెలుసు done. కదా. సింధు, Ready? దా. Madam, next in line. Ready? Ready, one, go. ఏంటివో అది అక్కడ పెట్టండి. బాల్ ఇక్కడే ఉంది, మీరు రెడీగా ఉన్నారా లేరా? 3, 2, 1. Okay, 3, 2, 1, go. పట్టేసుకో శామ్యూ. కూర్చుని ఒళ్ళో పెట్టుకొని కూర్చో. ఒళ్ళో పెట్టుకొని వంగు, 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 గట్టిగా పట్టుకో. నాకు తెలిసి జెంట్స్ లేడీస్ కి పెడితేనే బెటర్ ఏమో ఈ గేమ్. లేడీస్ మరి ఇంత వైలెంట్ గా ఉన్నారేంటండి బాబు? ఓకే, సో మ్యూజిక్ వస్తుంది, జాగ్రత్త వినండి. సో కెన్ వి హావ్ ద సౌండ్ ప్లీజ్? సో హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. పాట ఏంటో పాడాలి. 5, 4. 3 ఏది 4 తో ఆగిపోయారా? క్యాబ్ బుక్ చేసుకుంది వస్తుంది. 3, 2, 1 అండ్ టైమ్ అప్. యా, మీరు ఇటు తిరగండి, మీరు పాడండి. అంతా నా మగరాయా బాబు, అమ్మా, మీరు ఎవరో చెప్పండి. ఇటు తిరగండి. ఆ సాంగే కదా. నాకు తెలియదండి, మీరు పాట అది కాదా అని వాళ్ళు అడిగితే ఇప్పుడు అదే ఫిక్స్ అయింది. అది అనుకుంటున్నారా? కాదా? కాదది, అది కాదు, అది కాదు. మ్యూజిక్ మళ్ళీ ఒకసారి ప్లే అయింది. మ్యూజిక్ ఆగిన వెంటనే ఫస్ట్ ఎవరి గొంతు అయితే నాకు వినపడుతుంది ఒకళ్ళు పాడితే వాళ్ళే ఈ గేమ్, ఐ మీన్ ఇప్పుడు జరిగిన గేమ్ విన్నర్స్ అవుతారు. ఓకే, ఓ సో కెన్ వి హావ్ ద సౌండ్ అగైన్ ప్లీజ్? కనులు కనులు కలిసే. అదేనా? కాదు. అరే Okay, నువ్వు చెప్పేచ్చురా, చెప్పు. అబ్బబ్బా ఏంటి మీ టీం అంతా ఒక పాటే ప్రిపేర్ అయ్యి వచ్చారేంటి? మీరు అందరూ ఒక్కరిలోనే వచ్చి అదే పాట పెట్టుకొని వచ్చారేంటి? ఏ క్వశ్చన్ అడిగినా అబ్బబ్బా అని అదే పాడుతున్నారు. బావా, రైట్ ఆన్సర్ మేము చెప్పాలా? వద్దు, ఒరిజినల్ వేసేయండి. అందరికీ దొరకలేనిది చూసేందుకు చక్కనైనది. అందరి ఫేవరెట్ పవర్. భగ్గమంటది. మీరిద్దరూ బొగ్గుమంటే సరిపోయేది అసలు. వెరీ హిట్ సాంగ్, ట్రై చేస్తారు, ఎవరో ఒకరు పాడేస్తారు అనుకున్నాను, బట్ దట్స్ ఓకే, నో ప్రాబ్లం. గుడ్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ది గర్ల్స్. థ్యాంక్ యూ.
నెక్స్ట్ ఇంకా శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా శ్రవంతియే వస్తుంది ఈసారి. Come on, Seventy, come come on, come on. అయితే మా సైడ్ నుంచి అశ్వే వస్తుంది బో. 3, 2, 1 గోపాల గోపాల చెప్పా చెప్పా రెడీ వన్ గో. సక్సెస్ అయిపోయినట్టే. సాంగ్ అది అనుకున్నాం కదా, లే బకావాలి కదా, అది ప్లే చేయి. 3, 2, 1 సౌండ్. కాదు ఇటు తిరుగు. ఎంత వేసారు? అది ఆ చాలు చెప్పవచ్చు, నేను చెప్పేస్తాను. ఇటు తిరుగు. ఆ పాట ఏంటో చెప్పు. ఓ దేవదా. సుబ్బా సుబ్బా సావిత్రి గారి సినిమా ఎవరికి తెలీదు చెప్పు. దట్స్ ఎ రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ ఆన్సర్? అంత సీన్ లేదు. అదే ఒరిజినల్ ప్లే చేసినప్పుడు నీకు అర్థమైంది. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని యు కాంట్ చీట్ మీ. తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ఓ దేవదా కరెక్ట్. సరే ఆ ఒరిజినల్ సాంగ్ ప్లే చేయండి, ఇందాక మనం పెట్టింది. దేవదా పార్వతి చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటుగూట. ఓ దేవదా. నేను ముందే చెప్పానా ఈవిడికి అలాంటి సాంగ్స్ బాగా తెలుస్తాయి, పాతయ్యి. ఈ సాంగ్ తెలియని తెలుగు అంటే ఎవరు ఉండరు. కవర్ చేస్తున్నావు కానీ ఒరిజినల్ వాళ్ళు బయట ఈ పెట్టి. సాంగ్ తెలియని తెలుగు అంటే Congratulations. ఓవర్ యాక్షన్ చేయకు. Congratulations, the first game, second round winners are Ashu and team. Congratulations. Before moving on to the next round or next game, ఎంతో సక్సెస్ఫుల్ గా ఇవాళ మంచి పొజిషన్స్ లో ఉన్నారు అందరూ. సో రెగ్యులర్ జాబ్స్ అంటే ఒకవేళ బాగా జాబ్ చేస్తే బేసికల్లీ ప్రమోషన్లు వస్తాయి, అక్కడ నుంచి ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. బట్ మనది అంటే యాక్టింగ్ ఫీల్డ్ వచ్చేసరికి అలా కాదు. సో ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద సక్సెస్ రేట్. ఎప్పుడైనా మీ లైఫ్ లోని ఒక పీక్ స్టేజ్ లో చూసి అరే ఓ పలానా ఇలా చేయడం వల్ల డౌన్ అయ్యాము, ఆ డౌన్ అయిన దగ్గర నుంచి మళ్ళీ హై అయిన పాయింట్ ఒకటి ఉంటుంది, అంటే మళ్ళీ మనకు కంబ్యాక్ బ్రేక్ లాంటిది ఒకటి ఇస్తుంది. సో అలాంటి పాయింట్ మీ లైఫ్ లోని ఏదైనా ఉంటే if you can share it, that will be useful for the upcoming actresses and actors actually. Let me start with Shilpa garu. ఒక లో పాయింట్ అనేది యా డెఫినెట్లీ ఉందండి. చాలా మంది నా వీడియో చూసుంటారు ఆల్రెడీ. నేను ఒక స్టేజ్ లో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, అండ్ దెన్ బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ సిచ్యువేషన్స్ కమ్బ్యాక్ అనేది ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దాట్ బిగ్ ఆపర్చునిటీ. ఇప్పటి వరకు రాలేదు, బట్ డెఫినెట్లీ ఈ సీరియల్తో మాత్రం చాలా హ్యాపీగా వర్క్ చేస్తాను. అండ్ ఐ ఫీల్ వెరీ నైస్ ఫర్ టేకింగ్ దిస్ డెసిషన్ అని చెప్పాలి. కమ్బ్యాక్ అనేది ఒక్క రోజులో అవ్వదండి. అది ఏ ఆపర్చునిటీ వచ్చినా రాకపోయినా, మీ ప్రాజెక్ట్ హిట్ అయినా అవ్వకపోయినా, ఆల్ వాట్ యు హావ్ టు డూ ఇస్ జస్ట్ కీప్ ట్రైయింగ్. నేను ఇప్పుడు ప్రస్తుతం అదే స్టేజ్ లో ఉన్నాను. సీరియల్ ఐ థింక్ ఒక కంబ్యాక్ లాగానే ఉంది నాకు. 1000 శుభములు కలుగు నాకు నాకు నేనే చెప్పుకుంటాను. మీరు అనుకునే విధంగా కంబ్యాక్ రాకపోవచ్చు, కానీ డెఫినెట్లీ మీరు వచ్చారు అని చెప్పని అంటే దట్ మీన్స్ ఎవరు మిమ్మల్ని మర్చిపోలేదు. బేసికలీ పీపుల్ ఆర్ రిసీవింగ్ ఇట్. సో హోప్ దిస్ లవ్ స్టేస్ ఫర్ ఎవర్ లైక్ దిస్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, యాక్టింగ్ అనేది నాకు చెయ్యగలనా లేదా, అసలు కెమెరా ఫేస్ చేయగలనా లేదా అనేది కూడా ఐ హ్యావ్ అ డౌట్. యాక్టింగ్లో స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత కూడా నేను వెంటనే ఓకే వచ్చేస్తే ఏమో, ఓకే మనకి ఓకే ఫైన్, ఇక్కడ ఇది స్టార్ట్ చేసాం కదా, నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ వచ్చేస్తుంది, ఇంకో ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. మనకు ఒక తెలియకుండా ఒక కళ్ళ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. సో అలాంటి ప్రపంచంలోకి వెళ్ళిపోగానే సడన్గా స్లో అయిపోయింది. మొన్ననేగా స్టార్ట్ చేశాను, మళ్ళీ ఏంటి ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నేను చేయట్లేదా సరిగ్గా, లేదా ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ ప్రొఫెషన్ కాదా. సో ఈ కెరీర్ నాకు అయితే నేను దీనికి ఫిట్ కాదు అనే స్టేజ్లో మళ్ళీ సడన్గా ఏదో వెనకాల నుంచి సమ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ మై ఫాదర్ ఆర్ సంథింగ్, ఎవరైనా సరే ఆ బ్లెస్సింగ్స్ వల్ల
మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చింది. నౌ వసుంధర మల్లిక, అంటే ఇది కంప్లీట్గా నేను చేసిన వాటి అన్నిటికీ ఆపోజిట్ క్యారెక్టర్. సో దిస్ ఇస్ ఎక్సలెంట్. ఇప్పుడు నాకు ఎంత కంబ్యాక్ అనిపించింది అంటే, ఇప్పుడు ఐఎమ్ లైక్ ఓకే ఫైన్, ఐ కుడ్ డూ సంథింగ్. ఓన్లీ ఏడవడమే కాదు, స్క్రీన్లో ఏడిపించగలను కూడా అనే స్టేజ్కి వచ్చాను నేను. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. హోప్ దిస్ గమ్యాన్నే ఛేదించే స్థైర్యంతో పదా. ఎస్. నేను వచ్చి చాలా షార్ట్ పీరియడ్ ఇండస్ట్రీకి వచ్చి, సో కమ్బ్యాక్ సూపర్ సక్సెస్ అయితే ఇంకా లేదు. బట్ ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ చేసే స్టేజ్ నుంచి నేను ఈ సీరియల్ టెలివిజన్లోకి ఎంటర్ అయ్యానంటే అది నాకు ఒక గ్రేట్ సక్సెస్ అండ్ అచీవ్మెంట్. అది కూడా ప్రవీణ్ అక్క వాళ్ళ వల్లే పాసిబుల్ అయింది. సో ఫస్ట్ నా ప్రాజెక్ట్ శతమానం భవతితో స్టార్ట్ చేసి అండ్ ఒక స్వీట్ బ్రేక్ తీసుకున్నాను. సో ఆ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చాను ఇక్కడ 1000 శుభములు కలుగునితో. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. 2004 నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఈటీవీలోనే స్టార్ట్ చేశాను, పద్మవ్యూహం సీరియల్ నుంచి. అప్పటి నుంచి నా జర్నీ మూవీస్, సీరియల్స్ ప్లాన్ చేసుకుంటూ వచ్చాను. కెరీర్ బాగుంది, అంతా బాగుంది. ఒక్కసారిగా కోవిడ్ తర్వాత మా మదర్ చనిపోవడం జరిగింది హార్ట్ అటాక్తో. మా ఫాదర్ యాక్సిడెంట్తో చనిపోయారు, రోడ్ యాక్సిడెంట్లో. దీంతో మా నాన్నమ్మకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 year ఐసీయూలో ఉన్నారు. సో 2 yearsగా నేను ఏ ప్రాజెక్ట్ చేయలేదు. తన కోసం అక్కడే స్టిక్ అయిపోయాను. మళ్ళీ నాకు ఈ వసుంధర ప్రాజెక్ట్ ఫస్ట్ సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్ నేనే ఈ ప్రాజెక్ట్లో. నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్, ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నా ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. హ్యావ్ ఎ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇట్స్ బిన్ 3 years. నా చేతిలో ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి యాజ్ అ హీరోయిన్. చాలా హ్యాపీగా తెలుగు ఇండస్ట్రీలో ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్. ఐఎమ్ బ్లెస్డ్ టు సీ ద ఫ్యూచర్ మోర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అది తప్ప ఐ హ్యావ్ నాట్ సీన్ నెగిటివ్ స్టిల్ నౌ. తర్వాత రావచ్చు, రాకపోవచ్చు. ఓన్లీ హెల్త్ ఇష్యూస్ తప్ప వేరే ఏమీ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాగే కంటిన్యూ అవ్వాలి మనస్ఫూర్తిగా కూడా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మ్యామ్. సో ఎస్, ప్రొఫెషనల్గా సోఫార్ నాకు బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. అంటే మరీ లో పాయింట్స్ లేవు, అలా అని చెప్పేసి మరీ హై పాయింట్స్ కూడా లేవు. అనుకున్నది అది రీచ్ అవ్వలేకపోతున్నాను అనే రిగ్రెట్ ఒకటి ఉంది నాకు. పర్సనలీ చూసుకుంటే మా డాడీ డెత్ మాకు చాలా ఎఫెక్ట్ అయింది. సో సెకండ్ కోవిడ్లో లైక్ ఎఫెక్ట్ అయ్యి లేరనమాట ఆయన. దాని తర్వాత ఎలా అంటే ఒక కంప్లీట్ ఓవర్ కాన్ఫిడెంట్ ఆ గర్ల్ నెక్స్ట్ డోర్ లెవెల్ నుంచి బేసిక్గా నేను ఎక్కువ ఎలా అంటే ఏదున్నా డాడీ ఉంటారులే, డాడీ చూసుకుంటారులే అనే యాటిట్యూడ్ ఉండేది ఏదున్నా. సో సడన్గా ఆయన పోయేసరికి కంప్లీట్గా యూస్ లైక్ చనిపోయే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ కానీ ఏది కానీ పాస్ ఆన్ చేసి వెళ్తారు అని చెప్పేసి ఐ థింక్ టచ్ వుడ్ ఆ విషయంలో అయితే ఐ థింక్ నాకు పాస్ ఆన్ చేశారు అనే ఇది అయితే ఉంది నాకు. Last year I got married and touch wood I have a very good husband and very good in-laws family. So okay, antar kada ups downs. It's part of phase, ante life phase ante. I wish you a happy and healthy life. Hope this happiness stays forever. Thank you so much. యా, నేను ఇండస్ట్రీలో యాంకర్గా వచ్చి తర్వాత సీరియల్స్కి వచ్చా. కాకపోతే నేను ఒకటి ప్రౌడ్గా చెప్పుకోగలను, ఒక్కరిదాన్నే విశాఖపట్నం నుంచి వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరి సపోర్ట్ లేదు నాకు. నిజంగా చెప్పాలంటే ఇప్పటివరకు ఎవరికి తెలీదు. యాంకరింగ్ కొన్ని ఇయర్స్ చేసి ఇప్పుడు 10 సీరియల్స్ చేశాను ఇప్పటివరకు. నా 2 ప్రాజెక్ట్స్ ఓకే అయ్యి మొత్తం పేమెంట్ అన్నీ ఓకే అయిపోయి ఇంకా 2 రోజుల్లో షూటింగ్కి వెళ్ళాలనగా ఫ్రెష్ ఫేస్ కావాలన్నారండి. సారీ. సో అలాంటి రిజెక్షన్స్ 2-3 ఫేస్ చేసినప్పుడు చాలా 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 డౌన్ అయిపోయాను నేను. చాలా డౌన్ అయిపోయి ఒకానొక టైంలో నాకు ఏమనిపించిందంటే, అరే నేను తెలుగు అమ్మాయి, నేను చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. అలా చెప్పుంటే మేబీ నేను ఇప్పుడు ఇంకా వేరే స్టేజ్లో ఉండేదాన్నేమో అని నాకు చాలాసార్లు అనిపించింది. చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను. కానీ బై గాడ్స్ గ్రేస్
ఈ సీరియల్లో నేను చేస్తున్న క్యారెక్టర్ ఇప్పటి వరకు నేను చేయలేదు. ఈ సీరియల్లో నన్ను చూపిస్తున్నట్టుగా ఇప్పటి వరకు నన్ను ఎక్కడ చూపించలేదు. ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు ప్రవీణ అక్క. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఈటీవీ అండ్ ప్రవీణ అక్క. అండ్ ఒడిదుడుకులు అన్నట్టు ఇలా ఉన్నట్టు నాకు ఇప్పటికీ అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. మేబీ నేను తెలుగు అమ్మాయిని చెప్పకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. అండ్ దీనికి కూడా ప్రవీణ అక్కకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే తెలుగు వాళ్ళని తెలుగు ఆర్టిస్టులు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. నా లైఫ్లో బిగ్గెస్ట్ డౌన్ఫాల్ ఏంటంటే సింధూర అక్క చెప్పినట్టు మా ఫాదర్ చనిపోయినప్పుడు. అంతకుముందు ఎప్పుడు నాన్నున్నారు, ఆ హ్యాపీనెస్, ఆ పీస్ఫుల్నెస్ అలాగే హ్యాపీగా సాగిపోయేది లైఫ్. బట్ సడన్గా నాన్న జాబ్ మానేశాను, సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను 6 months. అసలు నాకే అర్థం కాలేదు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. సో ఏంటో తెలీదు, సడన్గా ఒకరోజు ఒక మేనేజర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఆడిషన్స్ ఉన్నాయి, లుక్ టెస్ట్ ఉంది, రండి అని చెప్పి. మన 1000 శుభములు కలుగు నీకు ప్రాజెక్ట్కే. నా లైఫ్లో బిగ్గెస్ట్ కంబ్యాక్ అంటే ఇదే. 1 year అవుతుంది అంతే. ఇప్పటి వరకు అయితే ఎలాంటి డౌన్ఫాల్ లేదు ఈ ఫీల్డ్లో. yes please. నా లాస్ట్ ప్రాజెక్ట్ అయిపోయాక 1 year ఆల్మోస్ట్ నాకు మేనేజర్స్ నుంచి ఎవరి నుంచి అట్లీస్ట్ కాల్ మెసేజ్ కూడా రాలేదు. ఇంతే ఏమో ఇండస్ట్రీ, ఇంకా రాదేమో, నాకు ఆపర్చునిటీస్ రాదేమో, ఇప్పుడు ఎలా ఏం చేయాలి, ఇంకా నేను తిరిగి ఊరికి వెళ్ళిపోవాలా లేకపోతే ఏంటి ఇక్కడే ఉందామా అని ఒక డైలమాలో ఉన్నప్పుడు ఒక బాల్ ఎలా అయితే బౌన్స్ బ్యాక్ అవుతుందో అలా నాకు 1000 శుభములు కలుగు నీకు ప్రాజెక్ట్లో నేను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఈ క్యారెక్టర్ చాలా మంచి పేరు తెచ్చింది. థ్యాంక్స్ టు 1000 శుభములు కలుగు నీకు ప్రాజెక్ట్ అండ్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్. Thank you so much. Thank you so much everybody for sharing your ups and downs and beautiful memories as well. ఇక్కడ నుంచి ఏ డౌన్స్ చూడకుండా ఇలాగే ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఫ్యామిలీ స్టార్స్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. 1000 శుభములు కలుగు మీ అందరికీ.